డైవర్ట్ అవుతున్నారు అసలు నాకు చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళు అంటున్నారు ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయి. ఈ స్పోర్ట్స్ ఉంది. మీరు డైవర్ట్ కావద్దు. ఒక్కసారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఈశ్వర్. యు ఆర్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? అయితే ఇక్కడ ఈ వీడియో ఏంటంటే, మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, అందరూ నన్ను కామెంట్ చేశారు ఏంటంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఓకేనా? ఇదే అండి, మొత్తం ఇదే, ఓకే. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే, కొందరు కామెంట్ చేశారు, చాలా మంది కామెంట్ చేశారు. అందులో నేను ర్యాండమ్గా తీసుకున్నాను. కొందరి కామెంట్స్ అనేవి నేను ఇప్పుడు రిప్లై ఇస్తానండి, ఓకే. ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను కామెంట్స్ అనేవి, ఇక సైడ్కి ఒకసారి చూడండి, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కామెంట్ రాజశేఖర్ రెడ్డి అడుగుతున్నారు ఏంటంటే, బ్రో ఆల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ ఆల్ టికెట్స్ అనేవి మనకు టైం టేబుల్ వచ్చిన తర్వాత ఇస్తారు, అవునా? మీరు ఇప్పుడే ఆల్ టికెట్ ఎప్పుడు ఇస్తారంటే ఏం చెప్పాలి నేను? ఫస్ట్ ఇక్కడ టైం టేబుల్ వచ్చిన తర్వాత 2-3 డేస్ ఆర్ 4 డేస్ తర్వాత మనకు కాలేజ్లో ఆల్ టికెట్స్ అనేవి ఇస్తారు. అది కూడా నేను చెప్తాను, ఎప్పుడు ఇస్తానని అప్డేట్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ కామెంట్ చూడండి స్క్రీన్ మీద, ఇక్కడ శశి గారు అడుగుతున్నారు, ఎగ్జామ్స్కి ఎన్ని డేస్ ముందు టైం టేబుల్ వస్తుంది బ్రో? ఇక్కడ ఎగ్జామ్స్కి మనకు టైం టేబుల్ ఎప్పుడు వస్తుందంటే, మనకు 1 వీక్ బిఫోర్ అన్నా 10 డేస్ బిఫోర్ అన్నా ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది వస్తుందండి, ఓకేనా? మనకు 10 డేస్ బిఫోర్ అన్నా ఇస్తాడు టైం టేబుల్, లేదా 7 డేస్ బిఫోర్ అన్నా మనకు ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది ఉంటుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఇక్కడ నవ్య అడుగుతున్నారు, బ్రో పక్కా 3 సెమ్స్ ఒకేసారి ఉంటాయా? ఎగ్జామ్స్ డే బై డే ఉంటాయా? చెప్పు బ్రో ప్లీజ్. ఇక్కడ మనకు 3 సెమ్స్ నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, ఓకేనా? ఫస్ట్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్, అండ్ థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్, ఓకేనా? 3 సెమ్స్ వచ్చినాయి. అయితే ఇక్కడ ఈ 3 సెమ్స్ అనేవి మనకు ఒకటేసారి ఎగ్జామ్స్ పెడతారా, లేదా డే బై డే పెడతారా అనేది నేను ఇప్పుడు చెప్తాను వినండి క్లారిటీగా. ఇక్కడ మనకు ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ ఈ రెండు కలిపి మనకు ఒకరోజు పెట్టచ్చండి. అంటే ఫస్ట్ సెమ్ అనేది పొద్దున పెడతారు, థర్డ్ సెమ్ అనేది మధ్యాహ్నం పెడతారు ఎగ్జామ్స్, ఓకేనా? రెగ్యులర్ బ్యాక్లాగ్. అండ్ ఇక్కడ ఫిఫ్త్ సెమ్ అనేది దాని తర్వాత పెడతారు. అంటే ఇప్పుడు ఈరోజు ఫస్ట్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ ఎగ్జామ్. ఒక్క సెకండ్ అండి, ఇక్కడ కెమెరా కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ నవ్య అడిగారు కదా, ఇప్పుడు 3 సెమ్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ థర్డ్ సెమ్ ఈరోజు పెట్టారనుకోండి, ఫస్ట్ సెమ్ పొద్దున ఉంది, ఇప్పుడు ఈరోజు థర్డ్ సెమ్ మధ్యాహ్నం అయిపోయింది. ఇప్పుడు రేపు మార్నింగ్ తెల్లారి ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ పెడతారు, ఓకేనా? ఏదో రెండు అండి, ఫస్ట్ థర్డ్ అన్న రెండు కలిపి పెడతారు, అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ అనేది సపరేట్ పెడతారు. అండ్ ఒకవేళ ఫస్ట్ ఫిఫ్త్ సెమ్ అనేది ఒకసారి పెడతారు, థర్డ్ సెమ్ అనేది తర్వాత పెడతారు. ఏవో 2 సెమ్, ఈ 3 సెమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 సెమ్స్లో ఏవో 2 సెమ్స్ మాత్రమే ఒకరోజు ఉంటాయి. మిగతా 1 సెమిస్టర్ ఉంటుంది కదా, ఆ 1 సెమిస్టర్ అనేది సపరేట్గా కండక్ట్ చేస్తారు మీకు, ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సంతోష్ అడుగుతున్నారు, సంతోష్. ఓకే, ఇక్కడ సంతోష్ ఏం అడుగుతున్నారంటే, బ్రో ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఒక వీడియో చేయి బ్రో, డిసెంబర్లో స్పోర్ట్స్ ఉన్నాయి కదా, మరి డిసెంబర్లో ఉంటాయా లేక జనవరిలో ఉంటాయా? ఓకే, ఈ కామెంట్కి రిప్లై ఇచ్చే ముందు నేను ఇంకో కామెంట్ కూడా చదువుతాను, చూడండి ఇక్కడ స్క్రీన్ మీద. ఎగ్జామ్స్ ఇక్కడ ఇక్కడ ఎడి 4 ఉండండి పేరు. ఇక్కడ ఎగ్జామ్స్ జనవరిలో అంటున్నారు, నిజమేనా? ఎగ్జామ్స్ అనేవి జనవరిలో అంటున్నారు, నిజమేనా అని అడుగుతున్నారు. ఓకే, ఇంకో కామెంట్ చూడండి, లాస్ట్ కామెంట్ ఇది. ఫిఫ్త్ సెమ్ ఇక్కడ శివాని అడుగుతున్నారు, ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి? ఓకే, ఇప్పుడు కామెంట్స్ అనేవి ఎండ్ అయ్యానండి. ఇక్కడ ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇప్పుడు మనకు స్పోర్ట్స్తోని ఎగ్జామ్స్తోని సంబంధం లేదు, ఓకే? ఇది క్లారిటీ తెచ్చుకోండి. స్పోర్ట్స్కి ఎగ్జామ్స్కి నో, ఓకే? 24th వరకు స్పోర్ట్స్ ఉన్నాయి, ఓకే, అదే ఓకే. ఇక్కడ మనకు శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు మనకు ఇక్కడ 2 నోటిఫికేషన్స్ ఇచ్చిల్లు కదా. ఫస్ట్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చిల్లు, ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను నేను, ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఇప్పుడు మనకు ఫస్ట్ సెమ్ రెగ్యులర్, థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది కదా, ఫీ నోటిఫికేషన్. ఆ ఫీ నోటిఫికేషన్లో మనకు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, మనకు డిసెంబర్ మంత్లో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. అయినప్పటికీ
మీరేమంటున్నారు? జాన్వరిలో ఎగ్జామ్స్ ఉంటాయి అని అంటున్నారు. లేదు కొందరేమంటున్నారంటే పోస్ట్‌పోన్ అవుతాయి ఎగ్జామ్స్ అని అంటున్నారు. ఎందుకు పోస్ట్‌పోన్ అవుతాయి? రీజన్స్ నాకు కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నేను రిప్లై ఇస్తాను మీకు. ఇప్పుడిక్కడ ఇంకోటి విషయం. ఫస్ట్ సెమ్ రెగ్యులర్ వాళ్ళకు సెపరేట్ ఫీ నోటిఫికేషన్ ఇచ్చాడు గదా! ఓకే. సెపరేట్‌గా ఫీ నోటిఫికేషన్ ఇచ్చారు ఫస్ట్ సెమ్ వాళ్ళకు. అందులో ఏమని మెన్షన్ చేశారు? డిసెంబర్ మంత్‌లో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయని మెన్షన్ చేశారా? అవునా? ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమైందేంటి? ఇక్కడ ఇక్కడేందంటే మనకు ఫస్ట్ సెమ్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్, థర్డ్ సెమ్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్, ఫిఫ్త్ సెమ్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్. ఈ 3 ఎగ్జామ్స్ అనేవి ఒకేసారి ఉంటాయి. కానీ ఏవో 2 ఎగ్జామ్స్ అనేవి ఒకసారి బెడతారు. మిగిలిపోయిన ఒక సెమిస్టర్ ఉంటుంది గదా! అది సెపరేట్‌గా కండక్ట్ జేస్తారు. ఓకే. ఈ 3 సెమ్స్ అనేవి ఒకటేసారి ఉంటాయి. మనకు డిసెంబర్‌లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే. డిసెంబర్‌లో సెకండ్ వీక్ అంటున్నారు. నాకు తెలిసిన ఫ్యాకల్టీ తెలుసుకున్నాను. డిసెంబర్ మంత్‌లో సెకండ్ వీక్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. ఓకేనా? మొత్తానికైతే డిసెంబర్‌లోనే ఉంటాయి. మీరు ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అసలు నాకు చెప్పండి? ఇప్పుడు వేరే వాళ్ళు అంటున్నారు. ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయి. ఈ స్పోర్ట్స్ ఉంది. మీరు డైవర్ట్ గావద్దు. ఒక్కసారి మనకు యూనివర్సిటీ మనకు నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. డిసెంబర్ మంత్‌లో ఎగ్జామ్స్ ఉంటాయన్నప్పుడు ఉంటాయి అంతే. మీ మైండ్‌లో ఫిక్స్ అయ్యి చదువుకోండి. మీరెవ్వరు డైవర్ట్ చేసినా డైవర్ట్ గాకండి. ప్లీజ్. ఓకేనా? ఫస్ట్ మీరు స్టడీ మీద ఫోకస్ జేయండి. ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ మంత్‌లో ఉంటాయి. కన్ఫర్మ్ ఇది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఓకే. చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది ఇప్పుడు. ఓకేనా. ఎగ్జామ్స్ ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడు అని చాలా కామెంట్స్ వస్తాయి. అందుకే నేను అన్ని కామెంట్స్ చూడలేను కాబట్టి ఇట్లా నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఓకేనా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.